సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటారో ఆర్ జాబ్ సీకర్స్ ఉంటారో వీళ్ళందరికీ ఒక ఐడియా అయితే ఉంటుంది. డిసెంబర్ మంత్ అంటే అసలు కాల్స్ ఉండవు, హైరింగ్ ఉండదు. ఇలాగా ఒక ప్రీవియస్ హిస్టరీని బట్టి ఆ అనాలిసిస్ని బట్టి చాలామంది చెప్తుంటారు. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం అయితే హైరింగ్ బాగా జరిగిందండి. ఐటీ ఇండస్ట్రీలో చాలామందికి జాబ్స్ వచ్చినాయి ఒక డిసెంబర్ మంత్లోని. సో మనం ప్రతిసారి ఐటీ ఇండస్ట్రీ ఇలానే ఉంటుందని ఇప్పుడైతే ప్రెడిక్ట్ చేయలేం. అందుకే ఈ ఇయర్ కూడా డిసెంబర్ మంత్లో కాల్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, బట్ ఫ్రెషర్స్కి మాత్రం యాజ్ యూజువల్గానే అదే ప్రాసెస్ అండి. వాళ్ళకైతే పెద్ద కాల్స్ అంటే మాస్ హైరింగ్ ఉండదు. ఓకే, బట్ ఈ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కి అది కూడా స్పెసిఫిక్ టెక్నాలజీస్ మీద లైక్ ఏపీఐ డెవలప్మెంట్ కానీ ఆర్ క్లౌడ్ సంబంధించి కానీ ఆర్ ఏఐ మిషన్ లెర్నింగ్ సంబంధించి ఇలాంటివన్నీ కూడా డేటా రిలేటెడ్గా అన్నింటికి కూడా కాల్స్ ఉంటానే ఉంటాయి. ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో ఆర్ కంపెనీ స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే తక్కువ మంది ఫోకస్ చేస్తుంటారు డిసెంబర్ మంత్లో. సో మీరు కొంచెం గట్టిగా ట్రై చేసి అప్లై చేశారంటే మోస్ట్లీ ఈ మంత్లో మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారో సో వాళ్ళకి ఈజీగా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీరు డిసెంబర్ మంత్ని అంత లైట్ తీసుకోకండి, అప్లై చేయండి. గట్టిగా ట్రై చేశారంటే ఈ మంత్లో ఇంటర్వ్యూస్ అయ్యి జనవరి కల్లా మీరు ఆన్బోర్డింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఇంటర్వ్యూస్ని ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి, ఓకే, అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటే మీ డీటెయిల్స్ని ఈమెయిల్ ఐడికి షేర్ చేయండి. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో ఈ డిసెంబర్ మంత్ కాల్స్ ఉంటాయో లేదో అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు కన్ఫామ్గా ఈ వీడియోని షేర్ చేయండి. 100% సక్సెస్ అవుతారు. మీరు గట్టిగా ట్రై చేయండి.